బ్యాడ్ గర్ల్ ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 42 minutes అనమాట. ఇది జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ అయితే. అండ్ మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే రమ్య ఒక కఠినమైన సాంప్రదాయ కుటుంబంలో పెరుగుతుంది. చిన్న వయసులోనే నుంచే లవ్, వ్యక్తిగత స్వేచ్ఛ మరియు తనదైన ఆలోచనలు కలిగి ఉంటుంది. కుటుంబ ఒత్తిళ్ళు అండ్ బ్రేకప్స్ అయిన స్టోరీస్, సమాజం చేసే తీర్పుల మధ్య ఆమె తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది అనేది స్టోరీ లైన్ అన్నమాట. తనను తాను ఎలా కనుగొంది అనేది మూవీ అనమాట. అండ్ ప్లస్ పాయింట్స్, అంజలి శివరామ్ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ మహిళ దృష్టికోణంలో చెప్పిన కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ కొత్తగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ అయితే అట్లా ఉన్నాయి. అండ్ తల్లి కూతుల వచ్చే కొన్ని సీన్స్, తల్లి కూతుల మధ్య వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. మైనస్ వచ్చేసి సెకండ్ హాఫ్లో కొంత స్లోగా అయితే సాగుతుంది. అండ్ కొన్ని సీన్స్ అయితే రిపీటెడ్గా అనిపిస్తాయి. అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది కాదు. సో కొన్ని అలా అనమాట. అండ్ బ్యాడ్ గర్ల్ మూవీ అయితే ఒక లవ్ స్టోరీ కాదు, ఒక యువతి ఎదుగుదల, ఆమె భావోద్వేగాలు, సమాజంతో చేసే పోరాటాన్ని నిజాయితీగా చూపించే ప్రయత్నం అయితే చేశారు. కమర్షియల్ ఎంటర్టైనర్ కంటే రియలిస్టిక్ డ్రామాలు, మహిళా కేంద్రిత స్టోరీలు ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. అండ్ అలా అనమాట. ఈ బ్యాడ్ గర్ల్ మూవీ అయితే ఒక అమ్మాయి జీవితాన్ని ఆమె కోణంలో చూపించిన కొన్ని బోల్డ్ కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. అంజలి శివరామ్ అద్భుతమైన యాక్టింగ్ ఈ మూవీకి అయితే ప్లస్ పాయింట్స్ అనమాట. రియలిస్టిక్గా, ఎమోషనల్గా మనకు బలమైన స్టోరీ ఉన్న నెమ్మదైన స్క్రీన్ ప్లే అందరికీ నచ్చపోవచ్చు. సో డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. అండ్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్.